సో చూడండి, సో మనం పార్ట్ 1లో వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం సంబంధించి ఏ విధంగా స్థాపించబడింది, సో ఫౌండర్ ఎవరు, సో ఆ యుద్ధాలు ఏమిటి, నెక్స్ట్ వచ్చేసి బాబర్ గురించి, హుమాయూన్ గురించి, అక్బర్ గురించి, సో మధ్యలో ఉన్నటువంటి షేర్ షా గురించి, నెక్స్ట్ జహాంగీర్ గురించి వరకు మనము టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం అనేది చూసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ పార్ట్ 2కి సంబంధించి మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టుకోవాలంటే షాజహాన్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో షాజహాన్ చూడండి, జహాంగీర్ యొక్క కుమారుడు షాజహాన్. ఈయన 1628లో మనకు రాజుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో ఈయన మనకు ఖుర్రం అని కూడా పిలుస్తారు. వీళ్ళను గుర్తుపెట్టుకోండి, వీళ్ళను ఖుర్రం అని పిలుస్తారు. ఎవరిని? షాజహాన్ని. సో షాజహాన్ గురించి మనకు చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత ఉన్నటువంటి తాజ్మహల్ కట్టించింది కూడా ఈయననే. సో ఈయన సాంస్కృతిక యొక్క వారసత్వ సంపదను ప్రవేశపెట్టింది కూడా ఈయననే. అంటే మొఘల్ సామ్రాజ్యం ఇండియాలో ఒక సాంస్కృతిక సంబంధించినటువంటి ఒక వారసత్వ సంపద మిగిలించి పెట్టిందంటే దానికి గల కారణం ఈయన కట్టించినటువంటి చాలా రకాల కట్టడాలు. ఇప్పుడు చూడండి, ఎర్రకోట ఉంది. సో ఎర్రకోటను కూడా ఈయనకు భారతదేశానికి సంపదగా ఇచ్చింది షాజహానే. సో తాజ్మహల్ ఉంది. సో తాజ్మహల్ మనకు తెలుసు కదా. సో తాజ్మహల్ని కూడా కట్టించి భారతదేశానికి సంపద పరంగా ఇచ్చింది కూడా షాజహానే. అదేవిధంగా మనకు మోతీ మస్జిద్ అని ఉంది. సో మోతీ మస్జిద్, సో దీన్ని ముత్యాల మస్జిద్ కూడా అంటారు. సో దీన్ని కట్టించింది కూడా మనకు షాజహానే. సో గుర్తుపెట్టుకోండి. సో షాజహాన్, వీళ్ళను ఖుర్రం అని కూడా పిలుస్తారు. ఈ షాజహాను మనకు ఏ విధంగా అంటే సో మతాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే సో పరిపాలన చేసుకుంటూ వచ్చారు. వీళ్ళ కాలంలో రాజపుత్రులు ఉన్నారు కదండి. సో రాజపుత్రులకు కొంచెం అసహనం అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో అసహనం అనేది ఏర్పరచుకుంటూ అంటే విభేదాలు అనేవి మొఘల్ సామ్రాజ్యంలో రాజపుత్రులతో వీళ్ళు సంబంధం కల్పించుకొని సో అక్బర్ కాలంలో మంచి బలమైనటువంటి రాజ్యం ఏర్పరచుకుంటే సో షాజహాన్ దగ్గరికి వచ్చేసరికి ఆ బలమైనటువంటి బంధాలు అనేవి ఏమవుతున్నాయి, సో క్రమంగా తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో మనకు 1658లోనే సో గుర్తుపెట్టుకోండి, 1658లో ఈ షాజహాన్కి సో షాజహాన్పై తన కొడుకులే సో గుర్తుపెట్టుకోండి సో తన కొడుకులే తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా తిరుగుబాటు చేయడం వల్ల సో షాజహాన్ని తీసుకువెళ్ళి బంధించడం జరిగింది. ఈ బంధించడం ద్వారా ఇతని చిన్న కుమారుడు అయినటువంటి ఔరంగజేబ్, సో ఔరంగజేబు తన తండ్రిని బంధించి సో చిన్న కుమారుడైనటువంటి ఔరంగజేబు ఏం చేసినాడంటే తన మొఘల్ సామ్రాజ్యాన్ని అధిష్టానం కోసం చేయించుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకు ఈ 1658 నుంచి మనకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు అంటే మనకు ఔరంగజేబ్. గుర్తుపెట్టుకోండి, ఔరంగజేబ్ పరిపాలన అనేది సాగడం అనేది జరిగింది. ఈ ఔరంగజేబు ఇస్లాం మతం సంబంధించినటువంటి అంటే షరియత్ అనేటువంటి పద్ధతుల ద్వారా ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. ఎవరు? ఔరంగజేబ్. సో ఈయన స్వయంగా టోపీలు కుట్టుకుంటూ వచ్చినటువంటి డబ్బులతోనే తన కాలాన్ని గడిపేటువంటి రాజు ఔరంగజేబ్. సో అంటే రాజు అయినప్పటికీ సో స్వయంగా టోపీలు కుట్టుకొని ఏం చేసినాడు, సో తన పరిపాలనని తన జీతభత్యాలను తీసుకోవడం అనేది జరిగింది. ఎవరు? ఔరంగజేబ్. సో ఈ విధంగా ఉన్నటువంటి ఔరంగజేబు ఈ ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయడానికి సో ఇతర మతాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. సో హిందూ మతం కావచ్చు, జైన మతం, బౌద్ధ మతం, సో సిక్కులు, సో ఈ విధంగా మొత్తం మనకు వివిధ రకాల మతాలు కూడా ఇండియాలో ఉండడం జరిగింది. కేవలం ఇస్లాం మతాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని చెప్పేసి వారిపై మత ప్రచారాన్ని రుద్దుతూ ఉన్నప్పుడు సో వాళ్ళ అసహనం అనేది ఏర్పడింది. ఎవరికి? ఈ రాజపూతులకు, సిసోడియాలకు, సో అందరికీ పూర్తి వ్యతిరేకం అనేది ఔరంగజేబ్ కాలంలో మొఘల్పై రావడం అనేది జరిగింది. చూడండి, బంధాలను ఇండియాలో బలంగా చేసింది అక్బర్. పరమతస్తులో మత సహనం ఏర్పరచుకొని సో చూడండి ముందు వస్తుంది ఇంకా ఏర్పరిచి సో ఇతర మతాలను కూడా ఆరాధించి సో అందరికీ సమానం చేసుకొని రాజ్యాన్ని బలంగా చేసుకుంది అక్బర్. అయితే షాజహాన్ కొంచెం బలహీనం చేసుకుంటే సో ఔరంగజేబ్ అయితే పూర్తిగా మత సహనం లేకుండా సో ఇస్లాం మతాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం వాళ్ళ మీద చేసినటువంటి ఆఖ్యాయతల వల్ల సో ఔరంగజేబు చేసినటువంటి వాటి వల్ల రాజపుత్రులు ఉన్నారు కదండి. సో రాజపుత్రులు కూడా ఎస్పెషల్లీ మనకు సిసోడియాలు అనే వాళ్ళు ఉన్నారు. సో ఈ సిసోడియాలు వ్యతిరేకం అనమాట ఔరంగజేబ్కి. అదేవిధంగా మనకు రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి, గుర్తుపెట్టుకోండి డెక్కన్ ప్రాంతాల నుంచి అంటే
భారతదేశం యొక్క నలుమూలల నుంచి ఔరంగజేబ్కు వ్యతిరేక భావం అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. సో చూడండి, గురు తేజ్ సింగ్, గురు గోవింద్ సింగ్, సో మనకు దక్షిణ భాగం తీసుకుంటే మహారాష్ట్ర భాగంలో వచ్చేసి శివాజీ, సో ఇటువంటి వాళ్ళు ఔరంగజేబ్పై వ్యతిరేకంగా దండయాత్ర చేయడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, శివాజీ అయితే స్వయంగా మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఔరంగజేబు గుర్తుపెట్టుకోండి 1785లో బీజాపూర్ను ఆక్రమించుకున్నాడు. సో బీజాపూర్ను ఆక్రమించుకున్నాడు. తర్వాత 1787లో గోల్కొండను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. సో దీంతో మనకు దక్షిణ భాగం అంటే తూర్పున ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని ఉత్తరం నుంచి ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని ఈ సైడ్ నుంచి, సో ఇదే సైడ్ ఉత్తరంలో తీసుకుంటే హిమాలయాలు, సో హిమాలయాల నుంచి మొదలు పెట్టుకొని నార్త్లో ఇక్కడ నుంచి మొదలుకొని సో దక్షిణ భాగానికి గోల్కొండ వరకు చూడండి మనకు సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు విస్తరించడం అనేది జరిగింది. కాబట్టి చూసుకోండి, సో ఇంతవరకు మనకు రాజ్యాన్ని వీళ్ళు ఆక్రమించడం అనేది జరిగింది. సో కాబట్టి మొఘల్ సామ్రాజ్యం మనకు ఒక పెద్ద పాత్ర అనేది పోషించింది అని చెప్పొచ్చు ఇండియాలో. ఈ విధంగా ఔరంగజేబు చేసినటువంటి కారణాల వల్ల మొఘల్ సామ్రాజ్యం అనేది క్షీణించిపోవడానికి గల కారణం అనేది ఔరంగజేబు జరిగింది. ఈయన తర్వాత వచ్చినటువంటి ఈయన కుమారులు వీళ్ళంతా రాజ్యం కోసం కొట్లాడడం తప్ప రాజ్యం మీద డెవలప్మెంట్ కోసం అనేది ఎటువంటి మార్గాన్ని చూపలేకపోయారు, ఒక అసమర్థులుగా మిగిలిపోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనకు షా ఆలం వస్తాడు. సో షా ఆలం గురించి మనము ఎయిత్ క్లాస్లో చదువుకుందాం. ఆ తర్వాత మనకు ఫైనల్గా బహదూర్ షా 2 వస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, బహదూర్ షా. సో బహదూర్ షా 2 అనేది ఆయన మనకు మొఘల్ సామ్రాజ్యంలో చివరి పరిపాలకుడు. సో వీళ్ళను కూడా 1862లో మరణించడం అనేది జరుగుతుంది. సో వీడికి మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది అంతం కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి రాజులు పరిపాలనించినటువంటి విధానాన్ని మనము చూసుకోవాలి. సో పరిపాలన విధానం ఏ విధంగా చేశారు వీళ్ళు, మతం పరంగా ఏం చేశారు, సో సాంఘికం పరంగా ఏం చేశారు, సో ఆర్థికం పరంగా ఏం చేశారు, మతం ఏ విధంగా సంక్రమించడానికి ట్రై చేశారు, అదేవిధంగా వీళ్ళ చేసినటువంటి వాస్తు శిల్పి కళలు ఏంటివి, సో వీటిలో ఉన్నటువంటి మంత్రులు ఏంది, సో వీళ్ళ పరిపాలన విధానం మొత్తం మనము చూసుకోవాల్సి ఉంటుంది. సో చెప్పాం కదండి, చరిత్ర అంటే ఇంతకుముందు ఉన్నది కేవలం తేదీలు అంటే భయపడేటట్టు చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు చరిత్ర అంటే సిబిఎస్ఈ ప్రకారం గుర్తుపెట్టుకోండి, చరిత్ర అంటేనే మనకు మొత్తం మ్యాటర్ డీటెయిల్గా నేర్చుకోవాలి. సో ప్రతి సమాచారాన్ని మనకు క్షుణ్ణంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు చరిత్ర అంటే తేదీలు ఉండేవి, ఇప్పుడు తేదీలు కాదు, తేదీ చుట్టూ జరిగినటువంటి సమాచారాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం ఇంట్రొడక్షన్లో చెప్పడం జరిగింది. అందుకనే మనకు తీరుపాటు మీద ఎక్కువగా పెట్టడం అనేది జరిగింది. సో చూసుకుంటే పరిపాలనా విధానం చూసుకుంటే ఏ పరిపాలనా విధానం చూసుకున్నా కూడా మనకు బాబరు, హుమాయూన్ అనే వాళ్ళు చేయలేదు, ఎక్కువ కాలం చేయలేదు. దీనివల్ల కారణం సో వీళ్ళు ఎటువంటి సంస్కరణలు ఏర్పరచలేదు, సో వీళ్ళు ఎటువంటి మతాలను ఏర్పరచలేదు, సో ఎటువంటివి డెవలప్మెంట్ వీళ్ళు చేయలేదు. బాబర్, హుమాయూన్ ఈ తండ్రి కొడుకు, గల కారణం వీళ్ళు తక్కువ కాలం పరిపాలించారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం ఏదైనా సరే అక్బర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్బర్ కాలంలో ఏ విధంగా ఉండేది, సో సాంఘిక జీవనం అనేది ఏ విధంగా ఉండేది, ఆర్థిక జీవనం ఏ విధంగా ఉండేది, సో వీళ్ళు చూసుకుంటే అక్బరు సో ఫస్ట్ మొఘల్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో ఈ మొఘల్ వాళ్ళు సున్నీ వంశస్థులు, సో సున్నీ వంశస్థులు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సున్నీ వంశస్థులు మొఘల్ వాళ్ళు. ఈ అక్బర్ కాలంలో చూడండి మనకు సాంఘిక జీవన ప్రకారం చూసుకుంటే, సో రాజకీయంగా సాంఘిక పరంగా తీసుకుంటే వీళ్ళ ప్రభుత్వం అనేది కేంద్రీయ పరిపాలన. సో కేంద్రీయ పరిపాలన అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎక్కడో అధిష్టానం రాజు సెంట్రల్లో కూర్చుంటే సో వివిధ శాఖలు ఉన్నటువంటి రాష్ట్రాలు మాదిరిగా ఉన్నటువంటి భాగాలు మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫాము, స్టేట్ గవర్నమెంట్ ఫాము అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగానే వీళ్ళకు కాలంలో ఉండేది జరిగింది. సో కేంద్రీకృత పరిపాలన అనేది ఉండేది. ఈ కేంద్రీకృత పరిపాలనను ఈయన ఏం చేశాడంటే అక్బరు చూడండి సుబాలుగా ఏర్పరచడం అని జరిగింది. సో సుబాలుగా డివైడ్ చేశాడు. సో సుబాలు అంటే అర్థం ఏంటంటే రాష్ట్రాలు. సో ఇటువంటి సుబాలు మనకు ఎన్ని ఉన్నాయంటే 15 ఉండడం అనేది జరిగింది. సో 15 ఉండడం అనేది జరిగింది. ఈ 15 సుబాలను ఈ అక్బర్ ఏం చేశాడంటే చూడండి సుబాలను ఏం చేశాడు, సో మనకు సుబాలను సుబాలను చూసుకుంటే సర్కారుగా చేశాడు. సో సర్కారుగా ఈ సర్కారులను ఏం చేశాడంటే పరిణాలుగా చేశాడు. సో గుర్తుపెట్టుకోండి.
మొత్తం 15 శుభాలు ఉంటాయి. శుభాల కింద సర్కార్లు ఉంటాయి, సర్కార్లు అంటే పర్ణాలుగా అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా మనకు మొఘల్ సామ్రాజ్యంలో డివైడ్ చేయడం అనేది జరిగింది. సో టోటల్ మనకు 15 శుభాలు అనేవి ఉంటాయి. ఒక శుభాన్ని మనకు బెంగాల్లో మనకు 8th క్లాస్ చెప్తున్నప్పుడు అనేది చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ఈ విధంగా మనకు వీళ్ళు డివైడ్ చేసుకుని పరిపాలన చేస్తూ ఉండడం అనేది జరిగింది. ఇది రాజకీయ పరంగా సంబంధించి. సాంఘిక పరంగా తీసుకుంటే సో ఈయన ఉన్నంత వరకు మత సహనం అనేది ఉండేది. ఎవరు? అక్బర్. మత సహనం అనేది ఉండేది. సో ఈయన ప్రతి మతాన్ని గౌరవించేవాడు. సో ఎస్పెషల్లీ రాజపుత్రులలో స్త్రీలలో వివాహ సంబంధాలు ఏర్పరచుకుని రాజ్యాన్ని కూడా బలపరచడం అనేది జరిగింది. అదేవిధంగా విన్నటువంటి ఈ దానిలో ఈయన మన్సబ్ దారి వ్యవస్థ, సో మన్సబ్ దారి వ్యవస్థను కూడా అక్బర్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. సో మన్సబ్ దారి వ్యవస్థ, ఇది మన్సబ్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ర్యాంకు లేదా హోదా. సో ఒక 10 నుంచి 10,000 మంది సైనికులు అనేది దీనిలో ఉంటారు. సో వాళ్ళ జీత భత్యాలు ఇవ్వాలంటే కష్టం పోతుంది కాబట్టి వాళ్ళ ర్యాంకును బట్టి జీత భత్యాలు అనేవి నిర్మించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థనే మన్సబ్దారీ వ్యవస్థ. సో దీన్ని కూడా ప్రవేశపెట్టింది కూడా అక్బరు మీకు తెలుసు. సో ప్రతి మతాన్ని కూడా గౌరవించడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఇదే అక్బర్ మనకు ఫతేపూర్ సిక్రీలో మనకు ఇబాదత్ ఖానా అనేటువంటి ఒక మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మతం సంబంధించి ఇబాదత్ ఖానా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసినంటే 1575లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇబాదత్ ఖానా ఫతేపూర్ సిక్రీలో. అదేవిధంగా దీనిహి ఇలాహి అనేటువంటి మత ఆచారాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీని అర్థం ఏంటంటే మొత్తం శాంతి. సో విశ్వజనీయ శాంతి అని అర్థం, విశ్వజనీయ శాంతి. సో ప్రతి ఒక్కరిలో కూడా మత సహనం ఉండాలి, అందరూ మొత్తం ప్రపంచం మొత్తం శాంతిపరంగా ఉండాలని చెప్పేసి దీనిహి ఇలాహి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అక్బరు తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే 1582లో. ఇది సక్సెస్ కాలేదు. సో దీనికి కేవలం 18 మంది మాత్రమే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. 18 మంది మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఫెయిల్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ అక్బర్ గురించి చూసుకుంటే, ఈ అక్బరు మనకు ఆర్థిక పరంగా దామ్ నాణేలు అనేటువంటి రాగి నాణేలు తీసుకురావడం అనేది జరిగింది. సో మనకు మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువ చలమైనటువంటి నాణేలు ఏంటివంటే ధామ్ అనేటువంటి రాగి నాణేలు. అదేవిధంగా ఈయన జప్తు పద్ధతిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరు? అక్బర్. సో జప్తు పద్ధతిని మొదలుపెట్టి, సో చూడండి వ్యవసాయాన్ని ఏం చేశాడంటే వ్యవసాయాన్ని పంటకు అనుకూలంగా పంట తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పంట ఎక్కువగా పండుతుంది, కొన్ని ప్రాంతాల్లో పంట తక్కువ పండుతుంది. ఆ విధంగా అర్థం చేసుకొని పండిన పంట ప్రకారమే పన్ను అనేది వసూలు చేయడం అనేది జరిగింది న్యాయబద్ధంగా. ఎవరు? అక్బర్. సో వీళ్ళ దగ్గర మంచి మంత్రి మండలి కూడా ఉండడం అనేది జరిగింది. సో కేంద్రంలో పరిపాలన చేస్తున్నవారు, సో ఇతని కింద మంత్రి మండలి కూడా ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా 2 దశాబ్దాల వరకు పన్నులు అనేవి చాలా బాగా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు అక్బర్ గురించి ఈ మొత్తం అనేది ప్రవేశం పెట్టడం అని జరిగింది. ఇందులో ఇంప్లికేషన్ చూసుకుంటే మనకు షేర్ షా అనే వ్యక్తి రావడం అని జరిగింది. వీణ ఆర్థిక పరంగా ఏం చేశాడంటే చూడండి, వెండి నాణం. సో వెండి నాణం, ఆ నాణం ఏంటంటే రూపాయి నాణం. సో ఈ రూపాయి నాణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే షేర్ షా. సో షేర్ షా వచ్చేసి వెండి నాణం రూపాయి నాణాన్ని ఆర్థిక పరంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈయన కూడా నూతన సంస్కృతులు, నూతన వ్యవసాయ పద్ధతులు సో చాలా తక్కువ కాలంలోనే మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో వీళ్ళ జప్తు పద్ధతిలో వ్యవసాయంలో పండినటువంటి పంటలు వరి, గోధుమ, సో బార్లీ ఇటువంటి పంటలలో పండినటువంటి ఈ జప్తు పద్ధతిలో కేవలం 1/3 వంతు మాత్రమే పంటకు అనుకూలంగా పన్ను అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఎవరు? అక్బర్ ఉన్నటువంటి కాలంలో. గుర్తుపెట్టుకోండి, అక్బర్ ఉన్నటువంటి కాలంలో రాజకీయం పరంగా, సాంఘికం పరంగా, ఆర్థికంగా పరంగా, సో నెక్స్ట్ మనకు వ్యవసాయ పరంగా చూసుకున్నా కూడా మొత్తం పాజిటివ్గానే ఉండడం అనేది జరిగింది. సో పరిపాలనా విధానం కూడా మనకు చాలా పాజిటివ్గానే ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు అక్బర్ కాలంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ జహాంగీర్ కాలంలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేదు. ఈయన కేవలం చిత్రకారుడు, సో ప్రకృతి ప్రేమికుడిగా మిగిలిపోవడం అనేది జరిగింది. షాజహాన్ కాలంలో చూడండి, షాజహాన్ కాలంలో మనకేం జరిగిందంటే, సో నెక్స్ట్ చూస్తే షాజహాన్ కాలంలో వీణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము వారసత్వ సంపద మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది.
సో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆచరణలు మాత్రమే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా మిగిలింది మనకు ఔరంగజేబ్. సో ఈ ఔరంగజేబ్ ఏం చేశాడంటే చూడండి, ఈ అక్బర్ కాలంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నింటి మీద వ్యతిరేకం భావన తెప్పించింది ఔరంగజేబే. ఈయన పన్ను ప్రకారం చూసుకుంటే, సో చూడండి పన్నులు ఉన్నాయి కదండి, సో పన్నుల ప్రకారం చూసుకుంటే ఇతను జిజియా పన్ను, యాత్రికుల పన్ను, చూడండి మన కొత్త రకాలకి, సో జిజియా పన్ను, యాత్రికుల పన్ను. అదేవిధంగా జప్తు ఉంది చూడండి, జప్తు. సో జప్తు చేస్తారు వీళ్ళు మంత్రి మండలి ఉపయోగించి. సో మనకు ఆర్థిక మంత్రి తెలుసు, రాజు తోడర్మల్, ఎవరిది అక్బర్ కాలంలో, వాళ్ళు పెట్టే విధానం ఇది జప్తు విధానం. సో దీన్ని ఏం చేశాడంటే ఇతని కాలానికి వచ్చేసరికి ఒక దశాబ్ద కాలంలోనే ఏం చేశాడంటే 1/3 వంతు తీసుకున్న తోడు సగభాగానికి పైగా కూడా తీసుకోవడానికి కూడా ఆ కాలంలో చేయడం జరిగింది. అంటే ఎంత అన్యాయం చేయడం. సో 1/3 ఉండేది, దీన్ని సగభాగం కంటే కూడా ఎక్కువగా తీసుకోవడానికి ఇతని కాలంలో ఆ కాలానికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా పన్నుల్లో చూసుకుంటే జిజియా పన్ను, యాత్రికుల పన్ను తీసుకోవడం జరిగింది. జిజియా పన్ను అంటే ఏంటంటే మన భారతదేశంలో ముస్లిమ్స్ మాత్రమే కాదు, సో ఇతర మతస్థులు కూడా ఉన్నారు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, సో జైనులు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా ముస్లింయేతరులు అంటే ముస్లిం కాని వాళ్ళు మీకు పూజలు అంటే వాళ్ళకు మతానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే జిజియా పన్ను కట్టాలి. అర్థమవుతుందా? జిజియా పన్ను కట్టాలి. నెక్స్ట్ వాళ్ళు సైన్యంలో చేరకూడదు, సో ఈ మొఘల్ సైన్యంలో చేరకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా జిజియా పన్ను కట్టాలి. ఈ 2 పన్నులు జిజియా పన్ను కింద తీసుకోవాల్సి వచ్చింది. ఈ జిజియా పన్నును ఫస్ట్ ఎవడు పర్యవేక్షపెట్టినారంటే ఇండియాలో బానిస వంశం తెలుసు మనకు, దాన్ని మనం మమ్లుక్ వంశం అంటాం. ఆ వంశానికి చెందినటువంటి కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే బానిస రాజు జిజియా పన్నును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. యాత్రికుల పన్ను అంటే ఏంటంటే గుర్తుపెట్టుకుని, యాత్రికుల పన్ను అంటే మనకు వారసత్వ సంపద ఉంది కదండి, సో కట్టడాలు ఉంటాయి, సో ప్రాచీన కాలం నుంచి కట్టడాలు అవి ఇవి, సో దేశాన్ని పర్యాటకులు చేయాలి చూడాలి అని అనుకుంటే ఆ యాత్రకు సంబంధించిన పన్ను కూడా రాజుకు కట్టవలసి ఉండేది. చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా అదే మతం పరంగా తీసుకుంటే ఔరంగజేబులో సో ఈయన పూర్తిగా సో ఏం చేసినాడు, సో ఇస్లాంని ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నవాడు, షరియత్ ప్రకారము మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయాలని చూసిన వాడు ఔరంగజేబు. సో కాబట్టి ఇతనికి పూర్తి విరుద్ధ భావనలు లాంటివి రావడం అనేది జరిగింది. సో ఈయన ఏం చేశాడంటే చూడండి, మతవాసిఫ్ అనేటువంటి ఈ షరియత్లను బోధిస్తూ వాటి పరిరక్షణ చేసేటువంటి వాళ్ళను మతవాసిఫ్లు అంటారు. సో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీళ్ళను ఏర్పాటు చేసి ఈ ఇస్లాం మతాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఇస్లాం మతం కోసమే మాత్రమే ఔరంగజేబు పాటుపడడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళందరూ వీటి మీద దండయాత్ర చేసి సో వ్యతిరేక భావన అనేది రావడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యానికి క్షీణత కారణం పూర్తిగా ఔరంగజేబు మీద వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు మత సహనం పాటించింది మాత్రం అక్బర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థికం పరంగా, సో సాంఘికం పరంగా, సో రాజకీయం పరంగా మనకు అన్నిటి పరంగా పాజిటివ్గా అక్బర్ ఉంటే సో నెగిటివ్గా మనకు ఔరంగజేబు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే అక్బరే. సో మన్సబ్దారీ వ్యవస్థను సో చూడండి, జిజియా పన్నును, సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాత్రికుల పన్నును ప్రవేశపెట్టింది ఔరంగజేబు. సో ఈ జిజియా పన్నును మనం రద్దు చేసింది మనకు శివాజీ. సో అది తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ మాత్రం కేవలము తరతరాల నుంచి వచ్చేటువంటి ఆచారాలను పాటిస్తూ సో వారసత్వ సంపదను దేశ సంస్కృతిలో కలపడానికి ట్రై చేశాడు. సో కట్టడాలు నిర్మాణాలపైనే ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు పరిపాలనకు సంబంధించినటువంటి విధానాలు. సో ఈ పరిపాలనకు సంబంధించినటువంటి విధానాలు అందులో మనకు రాజకీయం పరంగా, సాంఘిక పరంగా, సో ఆర్థిక పరంగా, సో వ్యవసాయంలో ఏ విధంగా ఉంది అనేటువంటి మ్యాటర్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు మనకు 1580లో చూడండి, 80లో మనకు సగభాగం పైగా పన్ను అనేది వసూలు చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు సున్ని మతస్థులు, అర్థమవుతుందా? సో మనము ఇప్పుడు వరకు మనం చెప్పుకునే మొత్తం అంటే పరిపాలన విధానం. సో మనం ఇప్పుడు చెప్పుకుంది ఏమిటంటే పరిపాలన. నెక్స్ట్ మనకు కళా వారసత్వం గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కళా వారసత్వం గురించి తెలుసుకుందాం. సో కళా వారసత్వంలో ఏమేమి ఉన్నాయని చెప్పి సో చూడండి, మనకు పరిపాలనా విధానం చూసుకుంటే మనకు ఇద్దరి గురించి హైలైట్ చేయడం జరిగింది. ఒకటి అక్బర్ గురించి,
నెక్స్ట్ ఔరంగజేబ్ గురించి, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కళా వారసత్వం కిందకి వస్తే మనకి ఎవరెవరు తీసుకున్నారంటే అక్బర్ని, సో నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో మనం అక్బర్ పరంగా తెలుసుకుంటే చూడండి, అక్బర్ సో మామూలుగా మొఘల్ సామ్రాజ్యంలో ఎత్తైనటువంటి భవనాలు, స్తంభాలు, సో ఎక్కువగా మనకు పాలరాతి నిర్మాణం అనేది ఎక్కువగా ఉండేది. సో వాళ్ళ కాలంలో ఫౌంటైన్లు, సో వాటర్ ఫౌంటైన్లు, సో అటువంటి నిర్మాణాలు, ఎత్తైన భవనాలు, సో ఎత్తైనటువంటి స్తంభాలతో నిర్మాణంతో వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మొఘల్ సామ్రాజ్యంలో ఈ విధంగా ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యంలో మనకు కళా వారసత్వం కోసం పాటుపడింది ఇద్దరు రాజులు. ఒకరు అక్బరు, సెకండ్ షాజహాన్. సో అక్బర్ తీసుకుంటే, సో అక్బరు మనకు ఫస్ట్ అక్బర్ యొక్క రాజధాని ఏ నగరంలో ఉండేది? ఆగ్రాలో ఉండేది. చూడండి, ఆగ్రాలో ఉంటూ అక్బరు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తున్నటువంటి అక్బరు మనకేం చేశాడంటే చిత్తూరు, రణతంబూరు అనేటువంటి ప్రాంతాలపై యుద్ధం చేయడం అనేది జరుగుతుంది. ఈ యుద్ధం చేయడం ద్వారా అతను విజయం పొందుతాడు. సో విజయం పొందడం ద్వారా ఆ విజయానికి గుర్తుగా అతను ఏం చేస్తాడంటే ఒక నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరానికి ఎవరికి గిఫ్ట్ ఇస్తాడంటే ఆయన గురువు అనేటువంటి షేక్ సలీం చిస్తి అనేటువంటి అతని గురువుకి, సో అక్బర్ యొక్క గురువు ఎవరు? షేక్ సలీం చిస్తి. ఇదేమో ఆ నగరాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ నగరం ఏంటంటే సిక్రీ. సో సిక్రీ, ఈ సిక్రీ నగరాన్ని సో ఏం చేస్తారంటే ఆగ్రా నుంచి అక్బరు సిక్రీ నగరానికి రాజధాని చేసుకుని పరిపాలించడానికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అతను ఫతేబాద్, సో ఫతేబాద్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. ఫతేబాద్ అంటే ఏంటంటే విజయం, సో విజయం లేదా విజయాల నగరం అని పేరు వస్తుంది. సో దానికి పూర్తి పేరుగా అతను ఏం పెట్టుకున్నాడంటే ఫతేపూర్ సిక్రీ అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఎవరు? అక్బర్ ఆగ్రాలో నుంచి ఫతేపూర్ సిక్రీకి రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే బులంద్ దర్వాజా, సో బులంద్ దర్వాజా అనేటువంటి కట్టడాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఇది ఎత్తైనటువంటి కట్టడం, సో సుందరమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫతేపూర్ సిక్రీ అనేటువంటి నగరాన్ని కూడా అక్బర్ అనేది నిర్మించడం జరిగింది. ఇది మొఘల్ కాలంలో ప్రజెంట్ కూడా మనకు అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది. సో బులంద్ దర్వాజా అనేది ఒక కట్టడం అనేది ఈ ఫతేపూర్ సిక్రీలోనే పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు పంచమహల్, సో పంచమహల్ అంటే 5 భవనాల నిర్మాణం. సో ఇది కూడా మనకు ఫతేపూర్ సిక్రీలోనే అక్బర్ కట్టించడం అనేది జరిగింది. అక్బరు కట్టడాలు ఇవి. దీంతో పాటు మనకు అక్కడ చూసుకుంటే మతం పరంగా ఇబాదత్ ఖానా, సో ఇబాదత్ ఖానాను కూడా అక్బర్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో చూడండి, ఇబాదత్ ఖానాను కూడా మనకు అక్బర్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది 1575లో. సో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు అక్బరు ఏం చేసినాడంటే మొఘల్ సామ్రాజ్యంలో కళా వారసత్వానికి సో ఇవి కట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ వస్తే షాజహాన్. షాజహాన్ మనకు తెలుసు కళా వారసత్వం పెట్టిందే పేరు. సో కాబట్టి ఈయన ఏమేమి కట్టడాలు కట్టించాడంటే ఒకటి ఎర్రకోట. సో ఎర్రకోట ఇది ఆ రాజుల యొక్క నివాసం. సో ఆ షాజహాన్ యొక్క నివాసాన్ని మనం ఎర్రకోటగా పుట్లో ఉండేది. సో వీళ్ళది రాజధాని వచ్చేసి షాజహానాబాద్. సో ఈ షాజహానాబాద్లోనే ఎర్రకోటలో ఆయన రాజనివాసం అనేది ఏర్పరచుకోవడం అనేది జరిగింది. ఎవరు? షాజహాన్. ఈ షాజహాను మనకు చూడండి ఏమేమి కట్టించినాడు? సో రంగమహల్ కట్టించినాడు, దివాన్ ఈ ఖాస్, ముంతాజ్ మహల్, ఎర్రకోట. సో ఇటువంటి కట్టడాలు అనేది మనకు కట్టించడం జరిగింది. అదేవిధంగా మనకు ముత్యాల మసీద్, దీన్నే మనం మోతీ మసీద్ అంటాం. సో ఇది కూడా వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? షాజహాన్. సో చూడండి మనకు తాజ్మహల్ గురించి ఇవ్వడం జరిగింది. సో తాజ్మహల్ గురించి మీకు తెలుసు, తాజ్మహల్ ప్రపంచ 7 వింతల్లో ఒకటి. సో తాజ్మహల్ మనకు ప్రపంచ 7 వింతల్లో ఒకటి. అటువంటి గొప్ప గుర్తింపు కట్టినటువంటి కట్టడాలు కట్టించింది ఎవరంటే షాజహాన్ మన ఇండియాలో. సో మనకు ఒక గుర్తింపుని ఇవ్వడం అనేది జరిగింది. సో మన కళా సంపదకి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ముంతాజ్ మహల్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతంలో ఉండడం అనేది జరిగింది. సో చూడండి
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతంలో మనకు ఉండడం అనేది జరిగింది. మనకు ఉన్నటువంటి ఈ కట్టడాల గురించి చూసుకుంటే సో మనకు ఇద్దరు వస్తారు, ఒకరు అక్బరు, ఇంకొకరు షాజహాన్. సో అక్బర్ కట్టించింది ఇవి, సో షాజహాన్ మనకు చేసింది ఇవి. సో రంగమహల్, దివానీ ఆమ్, సో దివానీ ఖాస్, ముంతాజ్ మహల్, సో ఎర్రకోట, సో నెక్స్ట్ వచ్చేసి మనకు మోతీ మస్జిద్. సో మోతీ మస్జిద్ని కూడా మనకు షాజహానే కట్టించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు కళా సంపద గురించి చెప్పడం అనేది జరిగింది. సో నెమలి సింహాసనం కూడా ఎవరి దగ్గర ఉండేదంటే గుర్తుపెట్టుకోండి, షాజహాన్ దగ్గరనే ఉండేది. సో అర్థమవుతుందా? సో షాజహాన్ దగ్గరనే నెమలి సింహాసనం కూడా ఉండేది. ఈ విధంగా మనకు మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు కళా వారసత్వం అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది సో భారతదేశానికి. సో మనము ఈ మ్యాటర్ వరకు మనకు పార్ట్ 2 తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ సంస్కృతి ఏమిటి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కళ, సో వాళ్ళ సాహిత్యము, వాళ్ళ చరిత్ర, వీళ్ళ పతనము. సో నెక్స్ట్ వచ్చేసి మరాఠా రాజ్యంకి వెళ్ళాలి. సో వీళ్ళకు సమకాలికులు ఒకరు మరాఠా సామ్రాజ్యం, ఔరంగజేబుకి శివాజీ. ఆ విధంగా ఏ విధంగా ఏర్పడింది, సో శివాజీ ఏ విధంగా ఆక్రమణ చేసుకున్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, నెక్స్ట్ వచ్చేసి ఆ పత్రం అనేది ఏ విధంగా జరిగింది, సో శివాజీ ఎప్పుడు మరణించాడు అనేది మొత్తం చూసుకొని మనము ఆ చాప్టర్ని మొత్తాన్ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం జరిగింది. సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో స్కిప్ మాత్రం చేయకండి, సో అర్థం కాదు. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తేనే సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.